హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రియా భాస్కర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో జున్ను పాలు యూజ్ చేయకుండా, జున్ను పౌడర్ కూడా యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసేయచ్చండి. ఏమాత్రం టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉండదన్నమాట. 100% మనం జున్ను పాలతో చేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అదేలా ఉంటుందన్నమాట. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ జున్ను పాలకి బదులుగా ఎగ్స్ని అయితే తీసుకుంటున్నామండి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ ఒకటి తీసుకున్న తర్వాత ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకోండి. నేను ఇక్కడ 5 ఎగ్స్ని అయితే వేస్తున్నానండి. మీకు కావాలి అంటే 6 ఎగ్స్ని కూడా కొట్టి వేసుకోవచ్చండి. సో ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి బెల్లంని 1 కప్పు నిండుగా వేసేసుకోవాలి. స్వీట్ మనం ఎంత తింటామో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. నేను వేసిన దానికైతే కరెక్ట్గా 1 కప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 1/2 లీటర్ పచ్చిపాలను కూడా వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత వీటిని బాగా 2-3 నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకోవాలండి. బెల్లం కూడా వేసుంటాం కాబట్టి, సో బెల్లం కూడా బాగా కరగాలి కాబట్టి 2-3 నిమిషాలు బాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని 1 నిమిషం పక్కన పెట్టుకుందాం. మనం జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా వాటర్ని వేసి కాసేపు మూత పెట్టి మరగనిద్దామండి. వాటర్ బాగా మరిగే లోపు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న దీనిలోకి 1 టీ స్పూన్ ఇలాచి అండ్ అలానే మిరియాలని బాగా మిక్సీ పట్టి వేసానండి. సో ఆ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కేక్ మౌల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వాటిని అన్నిటిని కూడా ఇలా స్ట్రైనర్లోకి వడగట్టేయాలన్నమాట. ఇవి మనం మిక్సీ పట్టుకుని నేను వేసాను కాబట్టి ఇలాచి అవంతా కూడా కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఇలా పాలు మొత్తం కూడా మౌల్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఉన్న గిన్నె పైన మూత తీసి ఈ వాటర్లోకి ఒక స్టాండ్ అయితే పెట్టేసుకుందామండి. ఈ స్టాండ్కి బదులుగా ఏవైనా ప్లేట్ ఉన్నట్లయితే కనుక వాటిని రివర్స్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పాల గిన్నెని ఇలా మధ్యలోకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని పెట్టేసుకోండి. ఇలా మధ్యలోకి పెట్టేసుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకుని 15 to 20 మినిట్స్ లోపు కుక్ అయిపోతుంది అనమాట. నేను 25 మినిట్స్ తర్వాత అయితే మూత తీసానండి. మూత తీసి ఒకసారి ఇలా చాకును కానీ లేదా ఏవైనా స్పూన్ కానీ లోపలికి మధ్యలోకి గుచ్చి చూసినట్లయితే ఇక్కడ పాలు ఏవి తగలకుండా వైట్గా ఏమీ లేకుండా ఉన్నట్లయితే జున్ను మనకి ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ జున్ను ఉన్న బౌల్ని ఇలా పక్కకు తీసేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయిందండి. జెల్లీలా ఉందన్నమాట. సో వీటిని ఇప్పుడే తీసుకోకుండా 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఫ్రిడ్జ్లో ఉంచుకుని తీసుకున్నట్లయితే కనుక మనం ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి ఎగ్స్ స్మెల్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో 30 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఇలా ప్లేట్లోకి రివర్స్ చేసుకుని వేసుకున్న తర్వాత ట్యాప్ చేసి తీసుకున్నట్లయితే ఇలా కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనం నైఫ్తో చుట్టూరా కూడా తీయాల్సిన అవసరం లేదు. ఇలా ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో అంతే అండి, చాలా చాలా ఈజీగా మనం సేమ్ జున్ను పాలతో ఎలా చేసుకుంటామో అదే టేస్ట్లో వస్తుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.